నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సమంత గారు ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి ఆమె లుక్కి సంబంధించి వైరల్ అయ్యారు. నిన్న నాగ చైతన్య గారికి సంబంధించి డైరెక్ట్గా మాట్లాడినప్పుడు డైరెక్ట్గానే కమెంట్స్ చేశారు కూడా. అంటే జెలస్ ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ నాగ చైతన్య గారు పెళ్ళయింది కాబట్టి, అంటే జెలస్ అనేది అసలు ఉండకూడదు, అదొక నెగిటివ్ వైబ్స్లోకి మనం తీసుకెళ్తుంది, ఆయన ఇష్టం అది అని తనదైన పందాలో మాట్లాడారు. అసలు బేసికల్గా మనం ఎక్కడున్నా నాగ చైతన్య సమాంత, నాగ చైతన్య సమాంత, నాగ చైతన్య సమాంత. బికాజ్ వాళ్ళ జీవితాల్లో 2017లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో, మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ వస్తున్నాయి, మా ఇద్దరి మనస్పర్ధలు, మా ఇద్దరి పీస్కి భంగం కలుగుతుంది అని అనుకొని వాళ్ళు విడిపోయిన కారణంగా 2021 4 ఏళ్ళు కలిసి ఉన్నారు, విడిపోయారు. ఆ విడిపోవడం అనేది వాళ్ళ తరఫున అభిమానులకి, ఇటువంటి సమంత తరఫున అభిమానులకి చాలా ఇండస్ట్రీలో కూడా ఇంత క్యూట్ కపుల్ అలా అదేంటి నక్కినేని నాగార్జున గారి కుటుంబంలో తండ్రి లాగానే కొడుకు కూడా మొదటి వివాహం బెడిసి కొట్టింది ఏంటి అని మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 5 years గడిచిపోతున్నా, ఆల్మోస్ట్ ఆల్ 8 years గడిచిపోతున్నా వాళ్ళిద్దరు రిలేషన్ గురించి ఇంకా ఏదైనా సినిమాలు చూసినా, ఏమ్మాయి చేసేవే చూసినా, మజిలీ చూసినా, ఆటోనగర్ సూర్య చూసినా, మనం చూసినా, వాళ్ళిద్దరిని చూసినా అయ్యో ఈ పేరు బాగుంటే బాగుండేది అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా వాళ్ళిద్దరు విడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దే ఆర్ నాట్ డైజెస్టింగ్ ఇట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య గారిని కానీ సమంత గారిని కానీ ఆ ఉద్దేశం గురించి ఏమైనా అడిగితే బాగుంటుంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఈయన పెళ్లి చేసుకోకముందు జరుగుండుంటే మేబీ ఆ మెమరీస్ గుర్తొచ్చి ఏమైనా కలిసి ఉండొచ్చన్న అవకాశం వాళ్ళకు ఉండేది. కానీ జనరల్లీ సి దే బోత్ ఆర్ మెచ్యూర్డ్ పీపుల్ అండ్ దే హ్యావ్ టేకెన్ ద డెసిషన్ ఇన్ ద రైట్ వే అనే ఇప్పుడు అనుకోవాలి. ఎందుకంటే హీ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ అండ్ గాట్ మ్యారీడ్. ఈ అమ్మాయి కూడా ఒక ప్రముఖ డైరెక్టర్తో రిలేషన్లో ఉంది అని వార్తలు వస్తున్నాయి, కానీ షీ ఈజ్ నాట్ ఓపెన్లీ సేయింగ్ దట్. మైట్ బి ఉన్నా కూడా మంచిదే అమ్మాయి మెంటల్ పీస్కి. నేను మొన్న కూడా మాట్లాడాను ఈ విషయం మీదని. ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు చాలా దారులు ఎత్తుక్కుంటాం, దాంట్లో చాలామంది నెగిటివ్ దారులు ఎత్తుకేసుకుంటారు. కానీ సమంత మాత్రం ఇటువరకు నాగ చైతన్య గారు కూడా దే బోత్ వెంట్ ఇన్ టు ద డిప్రెషన్ అండ్ దే బోత్ మూడ్ ఆన్. చాలా టైం పడుతుంది కదా ఇద్దరికి. సమంత కూడా చాలాసార్లు చెప్పింది ఇట్ టేక్స్ మోర్ టైం. కోర్టులో దాఖలు వేసిన పిటిషన్ డైవర్స్ అప్రూవ్డ్ అని వచ్చాక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐఎమ్ బ్రీతింగ్ మై సెల్ఫ్ అని ఒక ఫోటో కూడా పెట్టింది అనమాట ఆమె బేసికల్లీ. సో ఇలాంటివి చూసుకున్నప్పుడు చాలా దారులు వెతుక్కుంటాం, దేంట్లోకి వెళ్ళిపోవాలి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి. కొంతమంది నెగిటివ్ అట్రాక్షన్స్కి లోన్ అవుతారు, కొంతమంది వేరే వాళ్ళతో ఇంకొక రిలేషన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఈ అమ్మాయి తన బిజినెస్ని చూసుకుంటూ, తన హెల్త్ అప్డేట్స్ని కాపాడుకుంటూ, అసలు ముందు ఆ డిప్రెషన్లో కన్నా ముందు హెల్త్ నేను బాగుండాలి కదా, మా అమ్మ నాన్న కనీసం నేను ఉండాలి కదా అంటాం. దెబ్బ మీద దెబ్బ పడినట్టు వాళ్ళ నాన్నగారు చనిపోవడం ఒకటి. తెలుగులో సినిమాలు అనేది తక్కువ అయ్యాయి బికాస్ ఆఫ్ హర్ హెల్త్ ఇష్యూస్ అండ్ డేట్స్ ప్రాబ్లమ్ అంటారు. ఖుషి కూడా అతి కష్టం మీద అమ్మాయి కంప్లీట్ చేసింది బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్. ఖుషి సినిమాలో కూడా సమంత గారు తెలిసిపోయారు తను కాస్త అంటే హెల్త్ వైజ్గా బాగాలేదు అని. ఖుషి సినిమా ఇస్ నథింగ్ బట్ హర్ స్టోరీ. సింపుల్. ఆ అమ్మాయి స్టోరీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంతే సినిమాలో. అది మన జనాలు చూసేవాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఎంత నిన్ను వదిలేసి వచ్చేసాను అంత యూనో సిచ్యువేషన్, స్టిల్ ఐఎమ్ యాక్సెప్ట్, ఐ వాంట్ యూ అని. బట్ ఆ సినిమా కాబట్టి అందరు యూనో అర్థం చేసుకున్నారు. బట్ బయట జీవితంలో అలా ఉండదు కదా, టైం ఫ్లూ అవి ఎలా అయినా జరిగిపోతుంది. సో అలాంటి పందాలో అమ్మాయి ఒక డైరీ రాసుకోవడం అలవాటు చేయడం స్టార్ట్ అయింది. కొన్ని పోడ్కాస్ట్లు చేస్తున్నారు హెల్త్ అప్డేట్స్ గురించి, రెటినాల్ ఎట్లా ఉండాలి బాడీలో, కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉండాలి, డయాబెటీస్కి ఏది ఉంటుంది, నాకు వచ్చిన డిసీజెస్ మీకు రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి. చాలామంది డాక్టర్స్ కూడా దానికి కింద కమెంట్స్ పెట్టడం, నీకు అసలు తెలియదు నువ్వు మాట్లాడుతున్నావు అని. దాంట్లో కూడా కాంట్రవర్సీకి వెళ్ళినా కూడా నేను మాట్లాడింది కరెక్ట్ అయిన పాయింట్ మీద స్టూడ్. బికాస్ అమ్మాయి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అమ్మాయి పాజిటివిటీ. హర్ క్లోజ్ ఫ్రెండ్స్ నందిని రెడ్డి గారు, చిన్మయి శ్రీపద, ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ రాహుల్, వీళ్ళందరూ కూడా అమ్మాయి చుట్టూ ఉండడము పాజిటివిటీ. అండ్ తన ఎవరైతే ఎక్స్ హస్బెండ్ వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె కూడా ఈమెకి చాలా క్లోజ్, మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా. ఈవెన్ నాగ చైతన్య అండ్ రానా కామెడీగా కూడా అప్పుడు సిస్టర్ ఇట్లా ఉండేవాని, ఇప్పుడు నాకు సిస్టర్ అయిపోయా ఉండడం. సి ద కాంబినేషన్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ మేక్స్ యూ హ్యాపీ. అతను లేని బాధను తీసుకురాలే, లోటును తీర్చలేనేమో, కానీ సేమ్ యాజ్ వెల్ యాజ్ నాగ చైతన్య గారికి కూడా. బట్ నాగ చైతన్య గారికి ఏంటంటే ఆల్రెడీ ఒక రిలేషన్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో డీప్లో లవ్కి వెళ్ళి అండ్ హీఈస్ మూవింగ్ ఆన్ అండ్ ఐ డోంట్ నో హౌ ఫార్ హీఈస్ హ్యాపీ, బట్ అట్లీస్ట్ హీఈస్ హ్యాపీ.
ఆ అమ్మాయి శోభితాని పెళ్లి చేసుకొని కొత్త అల్లుడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చేయడం. మొన్న ఏదో ఒక 2019లో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో క్లిప్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. అప్పుడు నాగ చైతన్య అండ్ సమంత కలిసి ఉండే బిఫోర్ కరోనా ఇది. సో అప్పట్లో నాగ చైతన్యకి నేను మొదటి పెళ్ళాన్ని కాదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంటే ఏంటండి మొదటి పెళ్ళాం కాదంటున్నారు, నాగ చైతన్యకి ఇంకేమైనా అఫేర్ ఉందా అని అప్పుడు చాలా పెద్ద బొల్లనింది టీఆర్పీ. ఏంటంది అంటే లేదు నాకన్నా ఎక్కువ ఆయన ఒక దిండును ప్రేమిస్తాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా పడుకున్నా ఆఖరికి వాష్రూమ్లోకి వెళ్ళినా దిండును పట్టుకొని పోతాడు ఆయన. సో చెప్పాను, నన్ను బదులు ఆ దిండును పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, నేను ఎందుకు నీకు అన్నట్టుగా అప్పుడు కామెడీగా చెప్పాను అనే వార్త ఇప్పుడు బయట చేసి ఆల్రెడీ నాగ చైతన్య గారు ఒక రిలేషన్లో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నప్పుడు పీపుల్ ఆర్ డూయింగ్ వైరల్ టు డిస్టర్బ్ దేర్ లైఫ్. ఏదో ఒక టాపిక్ దొరికింది, సమంత ఇది మాట్లాడింది. సమంత గారు ఇప్పటికైనా అభిమానులు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పి నేను తెలుగులో ఒక సినిమా చేయబోతున్నాను బాబు, మీతో నేను మాట్లాడతాను, మీ అందరికి నేను దగ్గరగానే ఉన్నాను ఒక మాట చెప్తే ఈ వీడియోలు పాత వీడియోలని తీసుకొచ్చి గెలకడం ఆపేస్తారు. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ సమంత టు టాక్ ఇన్ తెలుగు. అవి ఈ మధ్య హిందీలోకి వెళ్ళి మలయాళంలోకి వెళ్ళి హాలీవుడ్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అనమాట. తమిళనాడులో ఎక్కువ కనిపిస్తున్నారు. తమిళ్లో నౌ షీఈస్ ప్రెజెంటింగ్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వన్ స్పోర్ట్స్ షో. సో ఇక్కడ తెలుగులోకి వచ్చి సమంత మాట్లాడి అభిమానులకి నేను ఉన్నాను ఇక్కడే, ఎక్కడికి పోలేదు, మీరు ఏమంటే అవి రిలీజ్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని ఒక మాట చెప్తే అభిమానులు కూడా ఎస్ మై హీరోయిన్ ఆర్ హీరోయిన్ కేమ్ అండ్ టాక్ అని అంటే డైరెక్ట్ సినిమాల త్రూను అట్లా టచ్ లేరు కానీ ఇన్స్టాలో మాత్రం తన అభిమానులకి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఆ ఉంటారు. పోస్ట్ వల్లనే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్లోనే హాలీవుడ్లోనే వెళ్ళినప్పుడు హౌ డూ యూ ఫీల్ దట్ యువర్ ఎక్స్ హస్బెండ్ మ్యారీడ్ సమ్ అదర్ లేడీ, డోంట్ యూ ఫీల్ జెలస్ అని ఎవరు అడిగారు అనమాట ఇండైరెక్ట్గా. అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ స్పీక్ అబౌట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, విల్ యూ బ్రింగ్ ఎస్టర్డే టుడే, నిన్నటిది తీసుకొస్తావా ఈ రోజుకి, నిన్న జరిగిపోయిందని ఈరోజు తీసుకొస్తావా, ఎందుకు మాట్లాడుతున్నారు పాస్ట్ గురించి? బికాస్ షీ గాట్ ఫెడ్ అప్. ఆల్ ద ఇంటర్వ్యూస్ ఏదో ఒక కారణం మీద ఆ పాస్ట్ని అడగడానికే ప్రయత్నిస్తున్నారు. బికాస్ దాంట్లో వాళ్ళకి ఏమైనా కాంట్రవర్సీ దొరుకుతుందేమో, సమంత ఇక్కడ నిజం చెప్తదేమో, ఎందుకు విడిపోయాను అని ఒక కారణం చెప్తదేమో. అంటే వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు మనం అనుకోవడమే తప్ప ఇద్దరు ఎప్పుడూ మాట్లాడలేదు, మాట్లాడకూడదు అనుకున్నారు. ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ పర్సనల్. కాకపోతే అసలు ఏం జరుగుంటుందా అని ఒక ఉత్సుకత. సెలబ్రిటీ కాబట్టి అలాంటి ఉత్సుకత అలాంటి ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి. కానీ ఇట్ ఇస్ సో పర్సనల్ కదా. మన రూమర్స్ 100 అనుకుంటాం. శోభిత గారి కారణంగానే నాగ చైతన్య అంటే సాధారణంగా ఇప్పుడు ఇలా పెళ్లి అయిపోయింది కాబట్టి ఎక్కడ ఒక చిన్న ఫీల్ ఉంటది, ఆ ఫీల్ లో ఏమైనా ఒక మాట చేరతారేమో. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ కదా, ఒక 2 months అయింది నిన్నటితో. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మొన్న 3వ తారీఖుతో 4th of February 2 months కంప్లీట్ అయింది కదా. ఆమె మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చింది. దాని కారణంగా మేబీ అరే నా ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, సో నాతో అప్పుడు అలా ఉండేవాడు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే ఫీలింగ్స్ ఆబ్వియస్గా యాజ్ ఎ హ్యూమన్ టెండెన్సీకి ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఆలోచించుకుంటున్నప్పుడు. కానీ సడన్గా పబ్లిక్లో అడిగినప్పుడు ఆ స్టేట్లో ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్గా ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది బయటికి. కానీ సమంత ఈజ్ ఇన్ ఎ వెరీ కాన్షియస్ స్టేట్ అండ్ ఆన్సర్డ్ వెరీ క్లియర్లీ. ఐ డోంట్ ఫీల్ ఎనీ జెలస్ అండి. జెలస్ అనేది నాకు ఉండదు. ఎందుకంటే జెలస్ అనేది, అసూయ అనేది నెగిటివిటీకి దారి తీస్తుంది, మనం చెడ్డవాళ్ళుగా ప్రొవోక్ చేస్తుంది. సో అసూయ అనేది ఎప్పుడు ఉండకూడదు. నేను హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ లివింగ్ మై లైఫ్, ఐఎమ్ డూయింగ్ మై మూవీస్. ఆయన లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. మేము ఇద్దరం ఆర్టిస్ట్లకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. ఆయన సినిమా తండేల్ రిలీజ్ అవుతోంది, ఐ వాంట్ దట్ తండేల్ మూవీ టు బి బ్లాక్ బస్టర్ అని చెప్పింది. అది మనసులో ఉంది చెప్పిందా, బయట నేమ్ కోసం చెప్పిందా అని పక్కన పెడితే షీ డిస్కనెక్టెడ్ ద టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ అడగకుండా, బికాస్ ద ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్. It is not our personal interview, but we want Samantha to be very bubbly and back and still ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది ప్రదీప్ మాచిరాజు గారిది ఒక షో ఉంటుంది టాక్, మీ టచ్లో ఉంటే చెప్తాను. ద ఇంటర్వ్యూ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ లైవ్లీ టిల్ టుడే అమంగ్ అస్ ఆల్ ద ఇంటర్వ్యూస్. అన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఎంత లైవ్లీ బబ్లీగా ఉంటుందో సమంత. అండ్ అమ్మాయి ఇంకొక షో అల్లు అరవింద్ గారి షోలో కూడా చేసింది యాక్చువల్గా. సమంత గారికి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా సమంత గారు అలాగే కోరుకుంటారు కూడా. థ్యాంక్ యూ సో మచ్.